క్రిష్ మా సొంత కొడుకు కాదు, ఓ అనాథ. నేను వస్తున్నాను మేడం. తండ్రి మాటకి ఆయన షరతులకి కట్టుబడి తీరాలని చెప్పండి. లేదంటే బంధాలని అనుబంధాల్ని తెంచుకోవాల్సి వస్తుంది. కళ్ళలా నిజాల కనులు చెప్పే కథలు మరలా మనుషుల ఉన్న కొన్నాళ్ళు చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓ రేపని ఉందని తెలుసుకో. నీ ఒకనాటి మిత్రుని గుర్తుపడతావా? కనకం కనకం ఎక్కడికి పోయిందో ఏమిటో. చెప్పండి అత్తయ్య. ఇంకా ఏం చేస్తున్నావే? హారతేది? ఇప్పుడే పూజ పూర్తయింది అత్తయ్య. హారతి రెడీ చేస్తాను. సరే త్వరగా రా. వసంత, ఉసరు వసంత, వసంత్ ఏం చేస్తున్నావే? వాళ్ళు వచ్చే టైం అయింది. ఎర్రనీళ్ళు సిద్ధం చేయిపో. అలాగే అమ్మా. ఆ, ఏంటి ఓ హడావుడి చేసేస్తున్నావు? ఏంటి సంగతి? మీనాక్షి వస్తోందిరా. మీనాక్ష? మీనాక్షి ఎవరు? మినిస్టరా? సన్యాసి, ఈ ఇంటి కోడలరా. ఓ ఆ మీనాక్ష. ఓ మీనాక్షి, తగుదమ్మా, అన్నిటికీ తయారవుతావు. నువ్వు పదవే, ఇంకో 10 నిమిషాల్లో రావుకాలం వస్తుంది. పద. అత్తయ్య, అత్తయ్య ఏర్పాట్లన్నీ చేశారా? అన్నీ పూర్తయ్యాయమ్మా. అమ్మాయి రావడమే ఆలస్యం. పెద్దమ్మా, వదిన బయలుదేరిందా? వచ్చేస్తుందమ్మా. పదండి. బామ్మా, ఆ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటా బాంద్రా, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్ట నీలాంటి వాడు. నేను ఏ రామాయణం వినలేదు గాని ఏంటో చెప్పు. నీ పెళ్ళం వస్తోందిరా. బామ్మ ఏం మాట్లాడుతున్నావు? తెలుగురా బాబాయ్. బామ్మ, ఇంకొకసారి దాన్ని నా పెళ్ళం అంటే ఊరుకోను. అత్తయ్య, నా కోడలొచ్చే టైం అయింది. పదండి, హారతివ్వాలి. ఒరే, ఇంకా ఎందుకురా రుసరుసలు? ఎవరికి తెలియదు మీ కుర్రాళ్ల సంగతి. బామ్మనే ఇప్పుడు ఇలాగే చిరుపురులు ఆడతారు. 2 రోజులు పోతే
అందమైన పెళ్ళాం కదా, చప్పుడు చేయకుండా పక్కలో దూరుతారు. ఎంతమందిని చూడలేదు. అత్తయ్య? వచ్చేస్తున్నా. ఎంత సొగసు చేరెను ఎన్ని సిరుల చేతను ఎంత సొగసు చేరెను ఎన్ని సిరుల చేతను మారాణిని తలంబ్రాలు పంచుతున్న హాయిలో ఆరాణిగా ప్రతి చేయి వందెలతో వేళలో ఎంత సొగసు చేరెను ఎన్ని సిరుల చేతను పోదమ్మా, రామ్మా. ఎంత సొగసు చేరెను ఎన్ని సిరుల చేతను మారాణిని తలంబ్రాలు వంచుతున్న హాయిలో ఆరాణిగా ప్రతి చేయి వన్నెలతో వేళలో ఎంత సొగసు చేరెను ఎన్ని సిరుల చేతను లక్షణంగా ఉండమ్మా. ఆ, అమ్మా, నేను రాజుని కాను, జనక మహారాజుని ఎంతకన్నా కాను. మీ స్థాయికి తూగే సారి పెట్టి సాగనంపే స్తోమత లేని పేదవాణ్ణి. కాని నా బిడ్డ మాత్రం సీతమేనమ్మా. ఈ సీతమ్మకి సంస్కారం అనే సారి పెట్టి మమకారం అనే వాయినమిచ్చి మీ చేతుల్లో పెడుతున్నానమ్మా. కోడలిగానే భావిస్తారో పని మనిషిగానే చూస్తారో మీ ఇష్టం. వస్తానమ్మా. వస్తాను తల్లి. కనకం, మీనాక్షికి హారతివ్వు. ఆగవే, ఏమిటా తొందర నీకు? ఏడే వీడు? ఒరేయ్ కృష్ణ, ఇలారా. దేనికి? మీనాక్షి కోడలుగా మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతోంది. నువ్వు వచ్చి పక్కన నిలబడితే ఇద్దరికీ కలిపి హారతి తీస్తారు. రారా. అక్కర్లేదు.
నాకు అలాంటి సన్మానాలు ఏమొద్దు. ఏమిట్రా ఆ మాటలు? ఇద్దరూ కలిసి ఇంట్లోకి రావడం ఆచారం. రారా. అన్నయ్య రా అన్నయ్య. త్రిష ప్లీజ్ లాక్కు రావే. ప్లీజ్ అన్నయ్య రా. ప్లీజ్ త్రిష వద్దు. రా అన్నయ్య ప్లీజ్. చేయొద్దులు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య రా అన్నయ్య. రా. మళ్ళీ అక్కడ నిలబడతావేరా? మీనాక్షి పక్కన నిలబడు. అబ్బా రా అన్నయ్య. ఆహా. ఎంత ముచ్చటగా ఉన్నారురా. అచ్చం రాధాకృష్ణుల్లా ఉన్నారు. కనుక ఇప్పుడు హారతి. శ్వేత, ఏంటి నువ్వు చేసిన పని? హారతిని కొట్టేశాను, దీపాన్ని ఆర్పేశాను. శ్వేత, శ్వేతనే. మీ కొడుకుని ప్రేమించిన, మీ మనసుకు నచ్చిన శ్వేతనే. ఈ ఇంటికి కొడలు కావాలనుకున్న శ్వేతనే. శ్వేత, ఏంటమ్మా ఇది? నువ్వెందుకొచ్చావు? ఏం చేస్తున్నావు? ఎందుకొచ్చాను? నా కాబోయే వాణ్ణి దీనికి మొగుడు చేస్తే దగ్గరుండి వీళ్ళిద్దరు శోభనం చేయించడానికి వచ్చాననుకున్నావా? కాదు. నా కృష్ణ కావాలి. కల్లో కూడా కృష్ణ దీనికి మొగుడుగా ఊహించుకోలేను. రా కృష్, మనం వెళ్ళిపోదాం. ఇది నీకు పెళ్ళం కాదు, నువ్వు దాని మొగుడివి కాదు. మీ ఇద్దరికి పెళ్ళే కాలేదు. రా క్రిష్, వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం. రా. శ్వేత ప్లీజ్ కూల్ డౌన్. లేదు, నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు మాత్రమే సొంతం. శ్వేత, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. కాదు, అసలు అది పెళ్ళే కాదు. మనసిచ్చి పుచ్చుకుంటేనే అది పెళ్లి. చాటుగా మంగళసూత్రం కడితే అది పెళ్ళెలా అవుతుంది? ఇది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మీకు కోడలంటూ వస్తే అది నేనే. ఇంట్లోకి అడుగు పెట్టాల్సింది నేనే. శ్వేత, నా మాట విను. వినను, నేనెవరి మాట వినను. ఆంటీ, మీరు చెప్పండి ఆంటీ, క్రిష్ ఎవరు? నన్ను ప్రేమించిన వాడు కదా? క్రిష్కి నేనంటే ఎంత ఇష్టం మీకు తెలుసు కదా ఆంటీ. చెప్పండి ఆంటీ, చెప్పండి. క్రిష్తో నాకు పెళ్ళనగానే ఎగిరి గంతేశాను. ఎంగేజ్మెంట్ చేశారు. గాల్లో తేలిపోయాను. నేనే మీకు నచ్చిన కోడలన్నారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాను. కానీ పీటల మీద ఉన్న మమ్మల్ని విడదీశారు. నా కృష్ణి దీనికంట కడుతున్నారు. తప్పే కదా ఆంటీ? చెప్పండి ఆంటీ, తప్పే కదా? చెప్పండి ఆంటీ, చెప్పండి ఆంటీ, చెప్పండి ఆంటీ, చెప్పండి. శ్వేత, నా మాట విను. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఏం జరిగిందో నీకు తెలియంది కాదు. తప్పమ్మా. అంటే కృష్ణ వదిలేయమంటున్నారా?
కృష్ణని వదిలేయమంటున్నారా? నా ప్రాణం వదిలేస్తానా ఆంటీ? నా స్థానంలో అదెవరితో వస్తుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారా ఆంటీ? క్రిష్ జీవితంలో మీనాక్షికి స్థానం ఉందమ్మా. ఈ ఇంట్లోకి కోడలుగా రావాల్సింది మీనాక్షి. నాకు కూతుళ్ళు లేరు. నిన్నే నా కూతురు అనుకుంటాను. నేనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మనసు పాడు చేసుకోవద్దమ్మా. ఏంటి? నాకు వేరే సంబంధం చూస్తానంటారా? అంతకన్నా చచ్చిపోమని చెప్పొచ్చు కదా. అది నా స్థానాన్ని ఆక్రమించుకుంది. నా మొగుడిని సొంతం చేసుకోవాలనుకుంది. అలాంటిది మీ కోడలా? నోర్మయ్. మీనాక్షి నీ స్థానం ఆక్రమించలేదు. మీనాక్షి మెళ్ళలో తాళి కట్టిన వాణ్ణి నువ్వు నీ మొగుడు అనుకుని భ్రమపడుతున్నావు. అది తప్పు. ఆ తప్పుకి మేం కూడా కారణమే. కానీ జరిగిన తప్పుని దిద్దుకోవాలనే ఇదంతా చేస్తున్నాను. ఇది ఆయన కల. ఆ కలని కాలరాయొద్దు శ్వేత. నువ్వు వెళ్ళిపో. ఆంటీ, వద్దు. రామ్మా శ్వేత. ఆంటీ, ఆంటీ, నేను రాను. నేను ఇంట్లోనే ఉంటాను. నా కృష్ణనే ఉంటాను. నేను కృష్ణ శారదా, తీసుకెళ్ళు. తల్లి, నా మాట వినవే. రా. కృష్ణ, నాకు నువ్వు కావాలి. కృష్ణ, కృష్ణ నీ పెళ్ళం కాదు. కృష్ణ, కృష్ణ. అప్పప్పప్పప్ప. మీనాక్షి, ఏంటమ్మా కన్నీళ్ళు? ఏడవద్దు. మీనాక్షి, శుభమా అంటూ అత్తారింట్లో అడుగు పెడుతూ అలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. కనకం, ఇంకా చూస్తూ నిలబడ్డావేమిటే? వెళ్ళి హారతి తీసుకురా. అలాగే అత్తయ్య. వసంత, ఆ ఎర్ర నీళ్ళు ఇలా ఇవ్వు. వసంత, ఇది తీసుకెళ్లి బయటపడే. ఇదిగో, ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇహ నుంచైనా మీ మీద ఏ నీడా పడకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. పొంగే ఆనందం తెచ్చే సంతోషం మాలోగిలి నిండేనే. వధువే బంగారం, వరుడే తన సర్వం, ఇది నూరేళ్ళ బంధమే. మీనాక్షి, కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా. ఆగండి, ఆగండి, ఆగండి. ఏమిటే? కొత్త జంట హారతి ఇవ్వగానే ఊరికే అలా లోపలికి వెళ్ళిపోతారా? ఊరికే కాకుండా నీకేమన్నా ఫీజు ఇవ్వాలా తల్లి? అబ్బా, ఫీజ్ కాదు. అన్నయ్య వదిన లోపలికొచ్చే ముందు ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పాలి. అదరింది. ఒరే అబ్బాయి, కానీ చిన్నదానివైనా భలే గుర్తు చేసావే. ఒరేయ్, నీ పెళ్ళాం పేరు చెప్పు. చెప్పరా? చెప్పన్నయ్యా. సరే వదిన, ముందు నువ్వే చెప్పు.
చెప్పమ్మా చెప్పు. చెప్పు మీనాక్షి. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ. ఒరే అబ్బాయి, వాళ్ళ వంత అయిపోయింది, ఇప్పుడు మన వంతే. తగ్గేదే లేదు, చెప్పరా. చెప్పరా చెప్పరా. చెప్పరా అబ్బాయి. వాడిప్పుడు ఆ కంపెనీలో జస్ట్ ఎంప్లాయ్. వాడు బాబు ఆస్తి గీస్తి అంతా మీనాక్షి అని అదే కంపెనీలో క్యాంటీన్లో పనిచేస్తున్న ఒక అమ్మాయికి రాసిచ్చి చచ్చాడు. కోటర్ మందు తాగాలంటే ఆ అమ్మాయి ముందు చేతులు కట్టుకుని నిలబడి అడుక్కోవాల్సిందే.